నేడు ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుండగా డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ పెండింగ్ నిధులు, రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై మీటింగ్లో చర్చించనున్నారు. బీజేపీ తరపున ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ తమ వాదనలు వినిపించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్లో ఆల్ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అలాగే రాజ్యసభ సభ్యులు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, అలాగే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వీరందరూ కూడా హాజరవుతారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి ముగ్గురు రాజ్యసభ సభ్యుల్లో ఎవరు హాజరవుతారు అనే దానిపైన ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్కి ప్రధాన కారణం ఈ నెల 20వ తేదీ నుంచి కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు రాబట్టడానికి ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. అన్ని పార్టీలు కలిసి కనుక ప్రశ్నించినట్టయితే, పోరాటం చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సులువుగా వస్తాయని చెప్పి ఏదైతే ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, మెట్రోకి సంబంధించినటువంటి ఈక్విటీ అమౌంట్, అలాగే మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి నిధులు కూడా ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఇక వీటితో పాటు త్రిబులార్కి సంబంధించిన అంశం అలాగే ఉంది. మూసి పునర్జీవనానికి సంబంధించినటువంటి నిధులు, ఇవన్నిటి కూడా ఏదైతే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సో ఈ నిధులకు సంబంధించిన అంశంపై అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కలిసికట్టిగా ఏదైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే నిధులు రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఆల్ పార్టీ మీటింగ్ని, ఎంపీలకు సంబంధించిన మీటింగ్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వీటితో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్లియరెన్సెస్ సంబంధించిన అంశంపై కూడా కొన్ని ఫైల్స్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ ఫైల్స్కి సంబంధించిన అంశం రాష్ట్ర అభివృద్ధితో ముడిపడినటువంటి అంశం కాబట్టి అన్ని అంశాలపై కూడా ఆల్ పార్టీ ఎంపీలతో మీటింగ్ ఏర్పాటు చేసి వీరందరూ కూడా పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కోరున్నారు. అయితే బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, అటు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారందరూ కూడా అయితే సింగరేణికి సంబంధించినటువంటి యాత్రకు వెళ్ళడం కూడా జరిగింది. సో ఈటెల రాజేందర్ అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు హాజరవుతారు ప్రజాభవన్లో జరిగేటువంటి ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ అని చెప్పి కూడా ఏదైతే బీజేపీ నుంచి కూడా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరిలో కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే తప్పకుండా హాజరవుతారు. ఈటెల రాజేందర్ వస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇక బీఆర్ఎస్ నుంచి అయితే అసలు ముగ్గురు రాజ్యసభ సభ్యులే మాత్రమే ఉన్నారు. సో ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యుల్లో ఎవరైనా వస్తారా లేదా అని ఇంకా బీఆర్ఎస్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ ముగిసిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలతో కూడా ప్రజాభవన్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీమ్.